వీసాల మోసం, భూకబ్జాల ఇద్దరి భాగవతం ప్రజలకు తెలుసు. ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం మాని రైతుల పంటలు కొనుగోలు చేయాలి, సీసీఐ తిరిగి ప్రారంభం కోసం ప్రయత్నం చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు విజయగిరి నారాయణ గారు అన్నారు. ఈ మధ్య చూస్తూ ఉంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వింత రాజకీయాలు ఏర్పడ్డాయి. అమెరికాలో వీసాలు మోసం చేసిన వ్యక్తి అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డిని పాయల్ శంకర్ గారు అంటారు. పాయల్ శంకర్ గారేమో 485 కోట్ల భూములు ఆక్రమించి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలను మోసం చేసిండని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారు అంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఇది కేవలం మాటల యుద్ధంతో డ్రామా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి కానీ, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కానీ మీరిద్దరి మధ్య దుమ్మెత్తి పోసుకోవడం మాని, అంటే ఎవరు వీసాల మోసం చేసేవాళ్ళో ప్రజలకు తెలుసు, ఎవరు ఆదిలాబాద్లో భూదందాలు చేసి అక్రమ సంపాదన చేస్తుండో ప్రజలకు తెలుసు. కాబట్టి మీ అన్ని దొంగ నాటకాల మాని ఇప్పటికన్నా రైతులు కొనుగోలు సెంటర్లలో జొన్న పంట కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతుల పంటల కొనుగోలు విషయంలో మీరిద్దరు కూడా పట్టించుకోవట్లేదు. ఏమనంటే నువ్వు మోసకారివి, నువ్వింత సంపాదించినావు, నువ్వు మోసకారు అని ఒకరి మీద ఒకరు ఇవాళ రాజకీయ డ్రామా ఆడుతూ ఉన్నారు, ప్రజలు పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ఇక సీసీఐ సంబంధికి వస్తే సీసీఐ పరిశ్రమ మూతబడడానికి, అది డిస్మెంటల్ చేయడానికి పాయల్ శంకరే కారణం అని కంది శ్రీనివాసరెడ్డి అంటారు. పాయల్ శంకర్ గారు ఏమంటారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూతేసారని చెప్పి పాయల్ శంకర్ అంటారు. మీ ఇద్దరు కూడా అటు కంది శ్రీనివాసరెడ్డి కానీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మీ ఇద్దరు కూడా చిత్తశుద్ధి లేదు. పాయల్ శంకర్ గారు అది 1998లో మూతేసినప్పుడు వాజ్పేయి గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవాళ నిజంగా కంది శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా పాయల్ శంకరే కారణమైతే మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలను ఒప్పించి ఒత్తిడి చేసి సీసీఐ డిస్మిటల్ కాకుండా ఆపేటువంటి పరిస్థితి మీకు ఉన్నది. అదేవిధంగా పాయల్ శంకర్ గారు మీకు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని అనుకుంటే ఎంపీ నగేష్ గారు మీరిద్దరు కలిసి ఢిల్లీలో నరేంద్ర మోడీని కలిసి 2000 కోట్లు ఇప్పిస్తే తిరిగి ఆ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఆ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మార్కెట్ అభివృద్ధి అవుతుంది, చిన్న చిన్న వ్యాపార వర్గాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ రెండు పార్టీల జాతీయ పార్టీ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగు రామన్న గారి నాయకత్వంలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా, జోగు రామన్న గారు కూడా మంత్రిగా ఉన్న కాలంలో అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేసిన సందర్భం ఉన్నది. గత సంవత్సరం కూడా ఏప్రిల్ 2 తారీఖు నాడు జోగు రామన్న గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిసి ఆయనకు వివరించిన తర్వాత 6 నెలలు నాకు టైం ఇవ్వండి, దాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన విషయాన్ని ఇవాళ ఆ పరిశ్రమ ప్రారంభించడం మీకు ఇష్టం లేదు కాబట్టి, ఆ పరిశ్రమ ప్రారంభం వల్ల మీకు వచ్చే ఆదాయం ఏమి ఉండదు కాబట్టి ఎంపీ నగేష్ గారు మీరిద్దరు కలిసి దాన్ని కాకుండా ఢిల్లీకి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని 50 కోట్ల టెండర్ పెట్టేసి దాన్ని పూర్తిగా డిస్మెంటల్ చేస్తున్నారు. ఈ పాపం ఊరికే పోదు. ఈ పాపం ఖచ్చితంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. ఇప్పటికైనా కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఎంపీ నగేష్ గారు కానీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఈ పరిశ్రమ ప్రారంభించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలకు కర్రుగాచి వాత పెట్టడానికి
ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సమయం కోసమే వేచి ఉన్నారు. మీరు సిమెంట్ పరిశ్రమ కోసం ప్రయత్నం చేయకపోతే ఈ ప్రాంత ప్రజల మోసం చేసిన వాళ్ళు అవుతారు, ఈ ప్రాంతం ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ఈ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.